ఎవరైతే శ్రీశైలం హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు కారులో కానీ బైక్లో కానీ వెళ్ళాలనుకుంటే మీరు ముందుగా తెలుసుకోవాల్సింది టైమింగ్స్, గుడి టైమింగ్స్ అండ్ గేట్ టైమింగ్స్. ఇప్పుడు హైదరాబాద్ నుంచి మనకి శ్రీశైలం వెళ్ళడానికి 240 కిలోమీటర్స్. సో మీ 240 కిలోమీటర్ మధ్యలో 70 కిలోమీటర్ మధ్యలో ఒక టోల్ గేట్ ఉంటుంది. అది కొండపైకి అనమాట. సో ఆ టోల్ గేట్ క్లోజ్ చేసే టైం ఇదే అనమాట. టోల్ గేటు ఇది దాటిన తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టోల్ గేట్ ఉంటుంది. అక్కడి నుంచి అక్కడ ఉన్న గేటు 9 PM క్లోజ్ చేస్తారు. మళ్ళీ మార్నింగ్ ఓపెన్ చేస్తారు. అంటే ఏంటంటే నైట్ పైన ఫారెస్ట్లో ప్రయాణం చేస్తే జంతువుల వల్ల ప్రాబ్లం అవుద్దని చెప్పి క్లోజ్ చేస్తారన్నమాట. ఇదే ఫారెస్ట్. ఇక్కడే మనం కారు కూడా ఆపొద్దనమాట. అసలు ఎక్కడ ఆపడం ఉండదు, వెళ్తానే ఉండాలి. 70 కిలోమీటర్స్ ఉంటుంది శ్రీశైలం పై వరకు. సో ఇప్పుడు గేట్ టైమ్స్ అయితే తెలుసుకుందాం. శ్రీశైలం గేట్ టైమింగ్స్ అయితే స్టార్టింగ్ 70 కిలోమీటర్ ముందు అయితే నైట్ 9 PM క్లోజ్ చేస్తారు, మార్నింగ్ 6 AM ఓపెన్ చేస్తారు. 9 గంటల ముందే వెళ్ళిపోతే మీరు లోపలికి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయిన తర్వాత మీరు శ్రీశైలం కొండ మీదకి వెళ్ళి అక్కడ సత్రాల్లో ఉండి మీరు ఎర్లీ మార్నింగ్ దర్శించుకోవచ్చు. సో శ్రీశైలం వెళ్ళక ముందే సాక్షి గణపతి ఆలయం అని ఒక దేవస్థానం ఉంటుంది. అంటే మన గణపతిది అనమాట. సో ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. అంటే ఏంటంటే మీరు శ్రీశైలం వచ్చి వెళ్ళిపోయినా కానీ ఇక్కడ దర్శించుకోకపోతే మీరు శ్రీశైలం వచ్చినట్టు కాదు అని అర్థం. ఇప్పుడు శ్రీశైలం సాక్షి గణపతి దేవాలయం కోసం తెలుసుకుందాం. సాక్షి గణపతి దేవాలయం 3 కిలోమీటర్ దూరంలో ఉన్న శ్రీశైలం మల్లికార్జున ఆలయం మరియు 11 కిలోమీటర్ దూరంలో ఉన్న శ్రీశైలం ఆనకట్ట మధ్యలో అయితే ఉంది. ఈ ఆలయం శ్రీశైలం సందర్శించడానికి మరొక ప్రసిద్ధి ప్రదేశమైన శిఖరం మార్గంలో అయితే వస్తుంది. ఆలయానికి వచ్చి యాత్రికులు పేర్లను రికార్డ్ చేస్తున్నట్లుగా ఎడమ చేతిలో పుస్తకాన్ని, కుడి చేతిలో స్టైలస్ను పట్టుకుని ఉన్న లార్డ్ యొక్క నల్లని విగ్రహం చూపబడుతుంది. నిర్మాణం ప్రకారం సాక్షి గణపతి దేవాలయం చిన్న దేవాలయం. దీని వెలుపల గోడలు వివిధ శిల్పాలతో చెక్కబడ్డాయి. రాక్షసుడిని ఓడించిన గణేశుడు మరియు శివుడు గౌరవించే వినాయకుడి విగ్రహాలను చూడవచ్చు. ఒక భక్తుడు సాక్షి గణపతి ఆలయాన్ని సందర్శించకపోతే శ్రీశైలం సందర్శనం నమోదు చేయబడదు అని నమ్ముతారు. ఈ ఆలయ ప్రధాన దైవం గణేశుడు. సాక్షి అనే పదానికి సాక్షి అనే పదానికి అర్థం. గణేశుడు మల్లికార్జున జ్యోతిలింగాన్ని సందర్శించే ప్రతి ఒక్క రికార్డును ఉంచుతాడనే నమ్మకానికి ప్రతినిధి. ఇది శివుడికి చూపబడుతుంది. అందువల్ల భక్తులు శివుని ఆశీర్వాదం కోసం గణేశుని ముందు తమ దర్శనాన్ని నమోదు చేసుకోవడానికి ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ముందుగా సాక్షి గణపతి ఆలయాన్ని సందర్శించి ఆపై శ్రీశైలంలోని ఇతర ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేయడం సాధారణ పద్ధతి. ఆలయంలోకి ఒక్కసారి భక్తులు తమ గోత్రాన్ని మరియు భగవంతుని పేరును నోట్ చేసుకోవడానికి తెలియజేస్తారు. అందుకే గణేశుడి విగ్రహం కూడా విశ్వానికి ప్రతినిధి. ఈ ఆలయానికి వచ్చే యాత్రికులు పేర్లను రికార్డు చేస్తున్నట్లుగా ఎడమ చేతిలో పుస్తకాన్ని, కుడి చేతిలో స్టైలస్ను పట్టుకుని ఉన్న లార్డ్ యొక్క నల్లని విగ్రహం చూపబడుతుంది. ఈ ఆలయం యొక్క టైమింగ్స్ సోమవారం నుంచి ఆదివారం వరకు మార్నింగ్ 6 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు ఆలయం అయితే ఓపెన్ లో ఉంటుంది. ఆలయం మండపం కూడా చాలా చిన్నగా ఉంటుంది. ఇది స్తంభాలతో అలంకరించబడి ఉంటుంది. ఆలయ గర్భగుడిని చేరుకోవడానికి భక్తులు 10 మెట్లు మించకుండా ఎక్కాల్సి ఉంటుంది. ఇది పాత సందర్శకులకు కూడా అందుబాటులో ఉంటుంది. అప్పట్లో అంటే 14వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధి కవి శ్రీనాథుడు కాశీఖండంలోకి సాక్షి గణపతి ఆలయాన్ని పేర్కొన్నాడు. ఈ పురాతన ఆలయాన్ని మరియు గణపతి విగ్రహాన్ని గొప్ప సన్యాసి అగస్త్యుడు తన శ్రీశైలం సందర్శన సమయంలో ఊహించాడని ఇది పేర్కొంది. మతపరమైన ప్రాముఖ్యతతో పాటు ఈ ఆలయాన్ని సందర్శించడానికి మరొక కారణం మంత్రముగ్ధులను చేసే ప్రదేశం. దట్టమైన అరణ్యాలు, పచ్చదనం మధ్య నెలకొని ఉన్న ఈ ఆలయం ప్రశాంతమైన పరిసరాలను అందిస్తుంది. ఇది భక్తులకు ప్రశాంతతను అందిస్తుంది. సాక్షి గణపతిని దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి 3 కిలోమీటర్ దూరంలో శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం అయితే ఉంటుంది. సో ఈ శ్రీశైలంకి వెళ్ళిన తర్వాత ఈ రైట్ సైడ్ తీసుకుంటే మనం ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత స్టే చేయడానికి ఒక రూమ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ సత్రాల రూపంలో కొన్ని రూమ్లు ఉంటాయి. అంతేకాకుండా కులం పేరుతో కూడా కొన్ని సత్రాలు ఉంటాయి. ఇక్కడ కొన్ని ఫ్రీ సత్రాలు ఉంటాయి, కొన్ని మనీ కట్టి కూడా ఉండొచ్చు. సో ఇక్కడ కమ్మ సంఘం, వైశ్య సంఘం అని సత్రాలు ఉంటాయన్నమాట. సో మేము స్టే చేసింది ఇక్కడ వైశ్య సంఘం. సో ఇందులో క్యాస్ట్ పరంగా కాకుండా ఎవరైనా ఉండొచ్చు. ఇందులో కాకుండా వేరేట్లో కూడా క్యాస్ట్ పరంగా కాకుండా ఎవరైనా ఉండొచ్చు. కానీ ముఖ్యంగా ఆధార్ కార్డు ఇవ్వాలి, మనీ కూడా తీసుకురావాలి. మనకి కార్డులు అయితే పని చేయవు, ఎందుకంటే ఓన్లీ క్యాష్.
ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రూమ్ కోసం చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఇక్కడ నాన్ ఏసీ 800 రూపీస్, ఏసీ అయితే 1200 రూపీస్. అంటే ఒక రూమ్లో 4 ఉండొచ్చు. 4 ఉన్నా కానీ 4కి భోజనం కూడా ఫ్రీ. సో ఇంతకన్నా బెస్ట్ రూమ్ అయితే నేను ఎక్కడా చూడలేదు. శ్రీశైలంలో వేరే మెయింటెనెన్స్ ఉందా లేదో నాకు తెలియదు, కానీ ఇందులో మాత్రం రూమ్ మెయింటెనెన్స్ కానీ లోపల ఉన్న హాట్ వాటర్ మెయింటెనెన్స్ కానీ చాలా క్లీన్గా ఎక్సలెంట్గా ఉంది. మీరు స్టే చేయాలనుకుంటే ఈ వైష్ణవ్ వాళ్ళ దాంట్లో ఉంటే చాలా మంచిది. సో ఇక్కడ నుంచి మనకి దేవాలయం దగ్గర అండ్ పాతాళగంగ కూడా దగ్గర. అయితే మన గుడికి వెళ్ళకముందు పాతాళగంగలోకి వెళ్ళి స్నానం చేసి అక్కడి నుంచి 500 మీటర్స్ వాక్ చేస్తే మనకి గుడి అయితే ఉంటుంది. సో ఇక్కడ పాతాళగంగకి మన స్టెప్స్ ద్వారా వెళ్ళాలనుకుంటే 600 స్టెప్స్, అంటే 500 స్టెప్స్. ఇప్పుడైతే 500 స్టెప్స్ ఉన్నాయి. నడలేను అనుకుంటే లెఫ్ట్ సైడే రోప్ వే అని చెప్పి ఒకటి పెట్టారనమాట. లెఫ్ట్ సైడ్ టికెట్స్ అమ్ముతారు. అక్కడ తీసుకుని మార్నింగ్ 6 AM టు ఈవినింగ్ 4 PM వరకు అది ఓపెన్ ఉంటుంది. అక్కడ టికెట్ తీసుకుని మీరు రోప్ వే ద్వారా కూడా కిందకి వెళ్ళచ్చు. స్టెప్స్ అయితే ఎవరు ఎక్కలేను ఎవరు దిగలేను అన్న వాళ్ళు మాత్రమే. సో ఇక్కడ ఎంట్రన్స్ అయిన తర్వాత గంగాదేవిని దర్శించుకుని మనం పాతాళగంగలోకి వెళ్ళి స్నానం చేయాలి. ఇప్పుడు పాతాళగంగ కోసం చరిత్ర తెలుసుకుందాం. శ్రీశైలం పక్కన కృష్ణానది ప్రవహిస్తుంది. కాకపోతే శ్రీశైలం చాలా ఎత్తులో ఉన్నది, నది మాత్రం కింద లోయలో ప్రవహిస్తుంది. అందుకే శ్రీశైలం నుంచి చాలా మెట్లు దిగి కృష్ణానదిలో స్నానం చేయాలి. సో ఈ కృష్ణానదినే ఇక్కడ పాతాళగంగ అని పిలుస్తారు. ఈ మెట్లు అన్నీ దిగి కృష్ణానదిలో స్నానం చేసి మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు పైనుంచి చూస్తే అప్పుడు అర్థమవుతుంది పాతాళగంగ అని ఎందుకు పెట్టారో. పాతాళగంగ వద్ద నీరు నీలంగా కాక పచ్చగా ఉంటుంది. ఎందుకంటే నీటి కింద ఉన్న బండరాళ్ళు స్టెప్స్ మీద ఉన్న నాచు వల్ల మీకు సూర్యకిరణాలు దాని మీద పడి రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల మనకి గ్రీన్ కలర్లో కనబడుతుంది. సో పాతాళగంగలో స్నానం చేయడానికి పెద్దవాళ్ళకి నడవలేకపోతున్నారని 2004లో రోప్ వేని స్థాపించారు. ఆ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6 AM టు ఈవినింగ్ 6 PM. దాని ప్రైస్ వచ్చి పెద్దవాళ్ళకైతే 80 రూపీస్, చిన్నవాళ్ళకైతే 60 రూపాయలు. ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. అటువైపు ఉన్న కొండల దగ్గరికి అటువైపు ఉన్న డ్యామ్కి వెళ్ళాలంటే బోట్ల ద్వారా వెళ్ళచ్చు. బోట్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 9 గంటల నుంచి ఈవినింగ్ 5 PM. బోట్ ప్రైస్ డ్యామ్ రైడ్ చేయాలనుకుంటే 80 రూపీస్. మీరు రోప్ వే ద్వారా కూడా వెళ్ళచ్చు, 80 రూపీస్. సో ఇప్పుడు ఇక్కడ నీళ్లు తాగడం వల్ల ఎందుకు మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. మనకి శ్రీశైలం ఉన్న అడవులు మొత్తం 2.5 లక్షల ఏకర్స్లో ఉంది. సో ఆ అడవుల్లో దొరికేవి ఎక్కువ ఆయుర్వేదిక్ వనమూలికలు. ఎక్కువ వనమూలికలు దొరికే ప్లేస్ శ్రీశైలం. సో ఈ అడవుల్లో ఉన్న వనమూలికల్లోంచి వచ్చిన వాటర్ ఈ పాతాళగంగలో అయితే కలుస్తుంది. ఇలా కలవడం వల్ల ఈ వాటర్ని మనం తానం చేయడం వల్ల మనకి ఒంట్లో ఉన్న జబ్బులు, చర్మవ్యాధులు అన్నీ పోతాయని నమ్మకం. అంతేకాకుండా ఈ వాటర్ తాగడం వల్ల కూడా లోపల ఉన్న జబ్బు కూడా పోద్దని నమ్మకం. ఇక్కడ స్నానం చేసి 500 మెట్లు ఎక్కి 500 మీటర్స్ మనం నడుచుకుని వెళ్తే శ్రీశైలం దేవస్థానం అయితే దర్శించుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న బోటింగ్ ఇవన్నీ కూడా మీరు ఆ చిన్న బోట్లో ప్రయాణం చేయొచ్చు, ఈ పెద్ద బోట్లో కూడా ప్రయాణం చేయొచ్చు. ఈ పాతాళగంగలో ఎవరికి తెలియని ఒక విషయం ఉంది. ఏంటంటే ఈ లోపల ఆల్రెడీ ఒక నంది విగ్రహం ఉంది. అంతేకాకుండా కొన్ని మండపాలు, కొన్ని స్టెప్స్ కూడా ఉన్నాయి. మనకి ఇక్కడ లాస్ట్ ఆపిన స్టెప్తో లాస్ట్ కాదు, ఇంకా కిందకి ఇంకా చాలా మెట్లు ఉన్నాయి. ఇదంతా వాటర్ ఎక్కువ రావడం వల్ల లోపల ఉండిపోయినమాట. సో అందుకే ఇంకా బతుకున్న నంది ఉందని అంటారనమాట. అంతేకాకుండా మన శ్రీశైలంలో 2 నందులు ఉన్నాయి. ఫస్ట్ నంది పైన మేనుగుడిలో శనగల బసవన్న, రెండో నంది ఈ వాటర్లో ఉంటుంది అనమాట. ఈ వాటర్ కానీ డౌన్ అయితే మనకు అన్నీ కనబడతాయి. సో ఇక్కడ నుంచి మీరు అవతల వైపుకి వెళ్తే వేరే దేవత కూడా ఉందన్నమాట. దేవత గుళ్ళు ఇంకా చూడాల్సిన ప్లేసులు కూడా ఉన్నాయి. ఎప్పుడైనా వెళ్తే ప్లాన్ చేసి చూడండి, అవి కూడా చూస్తే చాలా పుణ్యం. ఇక్కడ నుంచి మనం రిటర్న్ వెళ్ళి పైన గంగాదేవిని దండం పెట్టుకొని అక్కడి నుంచి టెంపుల్కి అయితే వెళ్దాం. ఇప్పుడు పాతాళగంగ స్టోరీ విన్నాం కదా, నెక్స్ట్ శ్రీశైలం టెంపుల్ అండ్ జ్యోతిలింగాల కోసం ఇప్పుడు తెలుసుకుందాం. రైట్ సైడ్కి వెళ్ళాలన్నమాట. సో ఈ రోప్ వే అయితే ఇక్కడ రోప్ వే టికెట్స్ అయితే లెఫ్ట్ సైడ్ ఇస్తారు. ఈ లెఫ్ట్ సైడ్ మీరు కారు పార్క్ చేసుకోవచ్చు. కారు పార్క్ చేసుకుని లెఫ్ట్ సైడ్ రోప్ వే టికెట్ తీసుకుని లెఫ్ట్ నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు దీనికి ఎదురుగుండా మనం 500 మీటర్స్లో శ్రీశైలం దేవస్థానం ఉంది. సో ఆ దేవస్థానం కోసం అండ్ జ్యోతిలింగాల కోసం ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియాలో ఉన్న జ్యోతిలింగాలు 12. మొదటిది సోమనాథ్ జ్యోతిలింగం. ఇది గుజరాత్ స్టేట్లో సౌరాష్ట్రలో ఉంది. రెండవది మల్లికార్జున జ్యోతిలింగం. ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్లో శ్రీశైలంలో ఉంది. మూడవది మహాకాళేశ్వర జ్యోతిలింగం. ఇది మధ్యప్రదేశ్లో ఉజ్జయిన్లో ఉంది. నాలుగవది ఓంకారేశ్వర జ్యోతిలింగం. ఇది మధ్యప్రదేశ్ స్టేట్లో శివపూర్లో ఉంది. ఐదవది వైద్యనాథ్ జ్యోతిలింగం.
ఇది మహారాష్ట్ర స్టేట్లో పార్లీలో ఉంది. 6వది కేదార్నాథ్ జ్యోతిర్లింగం. ఇది ఉత్తరాఖండ స్టేట్లో కేదార్నాథ్లో ఉంది. 7వది నాగేశ్వర్ జ్యోతిర్లింగం. ఇది గుజరాత్లో దారుకావనంలో ఉంది. 8వది త్రింబకేశ్వర జ్యోతిర్లింగం. ఇది మహారాష్ట్ర స్టేట్లో నాసిక్లో ఉంది. 9వది భీమశంకర్ జ్యోతిర్లింగం. ఇది మహారాష్ట్ర స్టేట్లో పుణేలో ఉంది. 10వది రామేశ్వర జ్యోతిర్లింగం. ఇది తమిళనాడు స్టేట్లో రామేశ్వరంలో ఉంది. 11వది గిర్నేశ్వర్ జ్యోతిర్లింగం. ఇది మహారాష్ట్ర స్టేట్లో ఔరంగాబాద్లో ఉంది. 12వది కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం. ఇది ఉత్తరప్రదేశ్ వారణాసిలో ఉంది. మీరు ఇలా వచ్చిన తర్వాత కారులో రైట్ సైడ్కి వెళ్ళినా మీకు దర్శించుకోవచ్చు. లేదు అంటే స్ట్రైట్ వచ్చి రైట్ తీసుకుంటే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ఏటీఎంస్ ఇవన్నీ ఉంటాయి. ముందుగానే మనీ తీసుకుని వెళ్ళండి, ఎందుకంటే అక్కడ కార్డు యాక్సెప్ట్ చేయరు. ఇక్కడ నుంచి కారు కానీ బైక్ మీద కానీ వస్తే ఇలా స్ట్రైట్ వెళ్ళిన తర్వాత మనకి 2 గేట్స్ ఉంటాయి. అంటే మెయిన్ గుడికి వెళ్ళే గేట్స్ అనమాట. అంటే కారులో వచ్చిన వాళ్ళు కానీ బైక్ మీద వచ్చిన వాళ్ళ కోసం ఇది. ఇలా వెళితేనే మీకు రైట్ సైడ్ పార్కింగ్ ఉంటుంది. ఇప్పుడు గేట్ మూసి ఉండడం వల్ల మనం 2వ గేట్ నుంచి వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే విఐపి దర్శనాలు ఎక్కువ ఉండడం వల్ల కార్తీక మాసం కాబట్టి లేదు. సో లెఫ్ట్ సైడ్ తీసుకుని మనం కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ 2వ గేట్ ఉంటుంది. సో 2వ గేట్ కూడా క్లోజ్ ఉంది. సో ఇప్పుడు నేను మళ్ళీ యూటర్న్ చేసుకుని మళ్ళీ వస్తున్నాను. ఎందుకంటే కారులో వచ్చిన ప్రతి ఒక్కరూ గేట్ 1 కానీ ఈ లెఫ్ట్లో కనబడుతుంది గేట్ 2 కానీ. గేట్ 1 క్లోజ్ ఉంటే మీరు లెఫ్ట్ తీసుకుంటే మీకు రైట్ సైడ్ గేట్ 2 ఉంటుంది. గేట్ 2 కూడా క్లోజ్ ఉంటే మీరు దగ్గరలో పార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి వాక్ చేసుకుంటూ గుడిలోకి వెళ్ళడం బెస్ట్. మేము బండి పార్క్ చేసుకొని మెయిన్ ఫస్ట్ గేట్ నుంచి వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇలా స్ట్రైట్ వెళ్ళిన తర్వాత మీరు రైట్ తీసుకోవాలి. వాకబుల్ డిస్టెన్స్. పెద్దవాళ్ళు నడవలేకపోతే ఇక్కడ ఎలక్ట్రిక్ బండ్లు ఉంటాయి, ఎలక్ట్రిక్ కార్ ఎక్కించి కూడా పంపచ్చు. సో 80 రూపీస్ ఎంత తీసుకుంటారో. ఇక్కడికి వచ్చిన తర్వాత రైట్ సైడ్ని ఒక హాస్పిటల్ ఉంటుంది. కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత మీకు రైట్ సైడ్ ఏమో మొబైల్ కౌంటర్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్కి ఏమో మనం టికెట్ కౌంటర్లోకి వెళ్ళాలి. చూపిస్తాను చూడండి. ఈ లెఫ్ట్ సైడ్ 150 టికెట్, 300 టికెట్, 500 టికెట్ ఇక్కడ కౌంటర్స్ ఉంటాయి. రైట్ సైడ్ మీకు కనబడుతుంది మొబైల్ కౌంటర్స్. మీరు మొబైల్ ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు, లేదంటే లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మొబైల్ కౌంటర్ ఇచ్చుకోవచ్చు. కానీ గుడిని అయితే వీడియో తీయడానికి ఉండదు. ఇప్పుడు బయట నుంచి ఎగ్జిట్ ఇటు వస్తాం అనమాట. ఇప్పుడు మనం శ్రీశైలం మల్లికార్జున చరిత్ర కోసం తెలుసుకుందాం. జ్యోతిర్లింగాల్లో ఒకటైన మల్లికార్జున మహాలింగం శ్రీశైల మహాక్షేత్రంలో పూజలు అందుకుంటుంది. దక్షిణ భారతదేశంలోని అతి ప్రాచీన శైవ క్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలాన్ని శ్రీగిరి, శ్రీపర్వతం, శ్రీనగరం అని కూడా పిలుస్తుంటారు. కుల మత జాతి తేడాలు లేకుండా గర్భగుడిలోకి వెళ్ళి శివలింగాన్ని చేతులతో స్పృశించి దర్శనం చేసుకునే అవకాశం ఉంది. భక్తులందరూ గర్భాలయంలోకి వెళ్ళి అభిషేకాలు చేసుకోవచ్చు. అష్టదశ మహాశక్తి పీఠాల్లో శ్రీశైల భ్రమరాంబిక శక్తిపీఠం 2వది. శాతవాహనాలు, ఇక్ష్వాకులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణదేవరాయలు తదితర రాజులు ఎంతోమంది ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశారు. దేవాలయం 4 దిక్కుల ఎత్తైన గోపురాలు, చుట్టూ అతిపెద్ద ఖాళీ స్థలంలో లెక్కలేనని ఆలయాలతో అలరారుతుంది. దేవాలయానికి 7 కిలోమీటర్ దూరంలో ఉన్న చిన్న నంది కొమ్ముల మధ్య నుండి శ్రీశైల శిఖరాన్ని దర్శించుకున్నాకే భక్తులు తిరిగి ప్రయాణం అవుతారు. శ్రీశైలం చుట్టుపక్కల అంతా అనేక ఆయుర్వేద వనమూలికలతో నిండి ఉంది. కావున అక్కడ గాలి పీల్చినా సరే ఆ వనమూలికల ప్రభావం మన మీద పడి చిన్న చితక అనారోగ్యాలు మటుమాయం అవుతాయని భావిస్తారు. పచ్చడి పరిసరాల మధ్య ఉండడంతో చక్కటి ప్రశాంతత లభిస్తుంది. ఈ దేవాలయం చాలా పెద్దది. దేవాలయం చుట్టూ ఎన్నో శివలింగాలు ఉన్నాయి. బయట వృద్ధ మల్లికార్జునుడు, గర్భగుడి వెనక పాండవుల చేత ప్రతిష్ఠించబడిన చెప్పబడే శివలింగాలు ఉన్నాయి. ఈ శ్రీశైలానికి ఒక పురాణ గాథ అయితే ఉంది. అది ఏంటంటే, శిలాదుడైన మహర్షి సంతాన ప్రాప్తి కోసం ఘోరమైన తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. శివుడు వరంతో శిలాదుడికి నందీశ్వరుడు, పర్వతుడు అని 2 కుమారులు పుట్టారు. వాళ్ళు నందీశ్వరుడు కూడా శివుడి కోసం తపస్సు చేసి కనురెప్పపాటు కూడా వృధా కాకుండా సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించాలని, అంతేకాకుండా వాహనంగా ఉండేలా వరం పొందాడు. అందులో భాగంగానే శివుడున్న ప్రతి చోట నందీశ్వరుడు దర్శనమిస్తాడు. అయితే నందీశ్వరుడు సోదరుడు పర్వతుడు కూడా శివుడి కోసం తపస్సు చేసి ఆయన ప్రసన్నం చేసుకుని శివపార్వతులతో సహా తన శిరస్సును కొలువుండేలా వరం పొందాడు. శివుడు కుమారస్వామిని వెతుక్కుంటూ రావడం, పార్వతీమాతకు ఈ ప్రాంతం రమణీయత మైమరిపించడం, పర్వతుడికి శివుడు వరం ఇవ్వడం లాంటి కారణాల వల్ల శివపార్వతులు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు.
ఇప్పుడు వెలసిన పర్వతమే ఈ శ్రీ పర్వతం, తర్వాత శ్రీశైలంగా మారింది. అలనాటి శిల్ప కళా వైభవాన్ని కళ్ళ కట్టినట్లు చూపించే ఈ ఆలయం ప్రకారాలన్నీ అలనాటి పురాణ గాథలను, చారిత్రాత్మక విషయాలను, ఆధ్యాత్మిక ఆనందాన్ని పెంచుతాయి. గర్భాలయంలో ఉన్న మూల విరట్టు మహాలింగం చాలా చిన్నది. దీని శిరస్సు తాకించి దర్శించుకుంటారు. దీనికి ఇతిహాసంతో మరో కథ ప్రచారంలో అయితే ఉంది. ఆ కథ ఇప్పుడు తెలుసుకుందాం. త్రేతాయుగంలో రావణ వధనానంతరం బ్రహ్మహత్య దోషం పోగొట్టుకోవడానికి శ్రీరాముడు రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ చేసి మిగిలిన పాప ప్రక్షణార్థమైన నారదుని సలహాపై శివ దర్శనానికి బయలుదేరతాడు. అప్పుడు శివుడు శ్రీ పర్వతం మీద ఉన్నాడు. శ్రీ పర్వతం అంటే శ్రీశైలం. ఈ విషయాన్ని నారదుడు రాముని చేతిలో వేశాడు. వెంటనే రాముడిని దర్శనానికి వస్తున్నాడని శ్రీ పర్వతం మీద ఉన్న స్వామికి ఉప్పందించాడు. దాంతో రాముడి కంట పడకూడదని తలంపుతో శివుడు శ్రీశైల భూగర్భంలో సంచరించాడు. అప్పటికే శ్రీశైల శిఖరాన్ని చేరిన శ్రీరాముడు అక్కడి నుంచి శివుడిని దర్శించాడు. అయితే లింగ రూపాన్ని దర్శించిన శివుడు భూగర్భంలో కలిసిపోగా మిగిలిన లింగమే ప్రస్తుతం అశేష భక్తుల సేవలు అందుకుంటున్న మల్లికార్జున లింగం. శివ దర్శనార్థం శ్రీరాముడు ఎక్కిన శిఖరమే ప్రస్తుత శిఖరేశ్వరం. ఆనాటి నుంచి నేటి వరకు శిఖరేశ్వరం నుంచి మల్లికార్జున చూసే సాంప్రదాయం కొనసాగుతుంది. స్వామివారిని ప్రధానాలయంలో సప్తముత్వికలు, మనోహర కుండం, బ్రహ్మకుండం, విష్ణుకుండం, నవబ్రహ్మాలయాలు ఉన్నాయి. పంచ పాండవులు ప్రతిష్ఠించిన లింగాలు కూడా ఇక్కడ దర్శనమిస్తాయి. శ్రీశైల మల్లికార్జున స్వామిని ఒక్కసారి త్రికరణ శుద్ధిగా అర్చించినంత మాత్రాన సర్వయజ్ఞలు చేసిన ఫలాన్ని, సర్వతీర్థాలు సేవించిన ఫలాన్ని అనాయాసంగా పొందవచ్చని సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవికి చెప్పినట్టు పురాణంలో ఉంది. ఈ క్షేత్రం దర్శనం పూర్వజన్మల పుణ్యబలం. అసలు మల్లికార్జున అని పేరు రావడం కారణం ఏంటి, దానికోసం ఇప్పుడు తెలుసుకుందాం. స్వామివారికి మల్లికార్జునుడు పిలవడానికి ఒక పురాణ గాథ అయితే ఉంది. పూర్వం తల్లిదండ్రులపై కోపించిన కుమారస్వామి కైలాసం నుంచి వచ్చి క్రౌంచ పర్వతం చేరాడు. ఆ పర్వతమే నేడు శ్రీశైలం అయినది. కుమారస్వామి వచ్చి ఉన్న చోట మద్ది చెట్టుకు మల్లితీగ అల్లుకొని ఉన్నది. కుమారుని కోసం వచ్చిన శంకరుడు ఆ చెట్టు కిందనే లింగ రూపంలో వెలిశాడు కనుక స్వామిని మల్లికార్జునుడు అని అంటారు. అర్జున వృక్షం అంటే మద్ది చెట్టు. శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగం ఎలా ఆవిర్భవించిందో తెలుసుకుందాం. స్కంద పురాణ ప్రకారం గణపతి ఘనధ్యాక్ష పదవి ఇవ్వడం వలన కళత చెందిన కుమారస్వామి భూలోకం వచ్చి క్రౌంచ పర్వతం అంటే శ్రీశైల శిఖరం వద్ద తపస్సు చేసుకుంటూ శ్రీశైల అరణ్యంలో సంచరించేవాడు. ఆ అరణ్యంలో ఒక బోయవారి కుమార్తె అయినటువంటి వల్లిని చూసి వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. వల్లీదేవి ఆదిశేషుని యొక్క మనవరాలు. బోయవాని యొక్క భక్తికి మెచ్చిన ఆదిశేషుడు వెళ్ళి దేవిని కుమార్తెగా పంపించాడు. కుమారస్వామి తన వివాహం కొరకై శివపార్వతుల కోసం తపస్సు చేయగా ఆది దంపతులు ప్రత్యక్షమయ్యారు. కుమారస్వామి కళ్యాణం కొరకు సకల దేవతలు అక్కడికి వచ్చారు. కళ్యాణం అనంతరం దేవతల స్వామివారిని శ్రీశైలంలో జ్యోతిలింగంగా ఆవిర్భవించి కలియుగాంతం వరకు భక్తులకు ఆశీర్వచనలు ఇవ్వవలసినదిగా కోరుతారు. అందుకు శివుడు అంగీకరించి జ్యోతిలింగంగా ఆవిర్భవించాడు శ్రీశైలంలో. ఇప్పుడు భ్రమరాంబదేవి ఆవిర్భావం కోసం తెలుసుకుందాం. పురాణాలలోని దేవి భాగవతం ఆధారంగా పూర్వకాలంలో అరుణాచలుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వీడు భయంకరమైన తపస్సు చేసి బ్రహ్మ దగ్గర 6 కాళ్ళు కలిగిన స్త్రీ జంతువు వల్లే నాకు మృత్యువు రావాలని కోరుకుంటాడు. అందుకు బ్రహ్మ అంగీకరించాడు. వరం పొందిన తదనంతరం అరుణాసురుడు విజృంభించి ముల్లోకాలను జయించి అందరినీ బాధించసాగాడు. ఇది గమనించిన దేవతలు తమను రక్షించమని పరాశక్తిని వేడుకోగా అందుకు అమ్మవారు కాళ్ళ స్త్రీ జంతువుగా అంటే భ్రమరము ఆవిర్భవించింది. భ్రమరము అనగా తుమ్మిద. అలా అమ్మవారు భ్రమరాంబగా మారి అరుణాసురుడిని సంహరించింది. తదనంతరం ఇక్కడ శిలారూపంలో కొలువై భక్తులకు ఆశీర్వచనాలు ఇస్తుంది. ఇప్పుడు శక్తిపీఠం కోసం తెలుసుకుందాం. శివుని పట్ల ద్వేషంతో శివుడు లేకుండా దక్షుడు యజ్ఞం నిర్వహిస్తాడు. ఆ యజ్ఞానికి సకల దేవతను ఆహ్వానిస్తాడు. కానీ సొంత అల్లుడైన శివుని మాత్రం ఆహ్వానించడు. ఆహ్వానం లేకుండా దక్ష యజ్ఞానికి వెళ్ళి తండ్రిచే అవమానితురాలు అయిన సతీదేవి చాలా దుఃఖించి అక్కడే ఆ అగ్నికి ఆహుతి అవుతుంది. అది తెలుసుకున్న శివుడు వీరభద్రుని పంపి దక్ష యజ్ఞాన్ని నాశనం చేయిస్తాడు. తదనంతరం సతీదేవి శరీరాన్ని తన భుజం మీద వేసుకుని శివతాండం చేయగా లోకాలన్నీ కంపించసాగుతాయి. ఇది గమనించిన శ్రీ మహావిష్ణువు
తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించడంతో శరీర భాగాలు వివిధ ప్రదేశాల్లో పడ్డాయి. ఆ ప్రదేశాలన్నీ శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. సతీదేవి శరీరంలోని మెడ భాగం భ్రమరాంబికాదేవి విగ్రహంలో కలిసిపోయి శక్తిపీఠంగా ప్రసిద్ధిగాంచింది. ఇప్పుడు శ్రీశైలంలో దర్శించుకోవాల్సిన ప్లేస్ కోసం తెలుసుకుందాం. 1 భ్రమరాంబిక అమ్మవారి గుడి, 2 మనోహర గుండము, 3 నాగ ప్రతిమలు, 4 పంచపాండవుల దేవాలయాలు, 5 దళ మండపం, 6 వృద్ధ మల్లికార్జున లింగము, 7 ఆనకట్ట శ్రీశైలం ప్రాజెక్టు, 8 జల విద్యుత్ కేంద్రము, 9 సారంగధార మఠం, 10 రుద్రాక్ష మఠం, 11 విశ్వమిత్ర మఠం, 12 నంది మఠం, 13 పాతాళ గంగ, 14 సాక్షి గణపతి ఆలయం, 15 శిఖరేశ్వరం, 16 పాలధార పంచదార, 17 ఆది శంకరాచార్యులు వారు తపస్సు చేసిన ప్రదేశం, 18 శివ సాంస్కృతిక స్మారక భవనం. ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళాల్సిన ప్రదేశం శివాజీ సాంస్కృతిక స్మారక భవనం. సో ఇప్పుడు మీకు ఆ శివాజీ సాంస్కృతిక స్మారక భవనం కోసం తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు జనాలు ఎక్కువ ఉండడం వల్ల నేను అక్కడికి వెళ్ళట్లేదు. దాని చరిత్ర అయితే నేను చెప్తాను. శివాజీ గొప్ప దుర్గా భక్తుడు. శ్రీశైల దేవాలయంను ఎన్నోసార్లు దండయాత్ర నుంచి కాపాడి శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారి స్వహస్తాలతో వీరఖడ్గం అందుకున్న గనుడు. అతని పేరున ఇక్కడ ఇంకను తుది మెరుగు దిద్దుకునిచే 2 అంతస్తులుగా నిర్మించబడిన శివాజీ సాంస్కృతిక స్మారక భవనంలో అతడి జీవిత విశేషాల కథనం మరియు చిత్రాల ప్రదర్శన కొరకు మొదటి అంతస్తును, శివాజీ కౌంస్య విగ్రహం కొరకు 2వ అంతస్తును కేటాయించారు. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత మీకు రైట్ సైడ్ని మల్లమ్మ కన్నీరు అనే దేవాలయం అయితే ఉంటుంది. మల్లమ్మ కన్నీరు దేవాలయం చరిత్ర కోసం ఇప్పుడు తెలుసుకుందాం. శివుని వరంతో హేమరెడ్డి మల్లమ్మ కంట్లో నుంచి ఆనంద బాష్పాలు రాగా అప్పటి నుంచి అక్కడ మల్లమ్మ కన్నీరు ఆలయంగా పిలువబడుతుంది. హేమరెడ్డి మల్లమ్మ కుటుంబ సభ్యులు కర్ణాటక ప్రాంతానికి వలసపోవడం వల్ల అందరూ హేమరెడ్డి మల్లమ్మను కర్ణాటక వాసిగా చెబుతూ ఉంటారు. కాకపోతే హేమరెడ్డి మల్లమ్మ ఒక రాజ వంశస్థురాలు కాగా వారి కుటుంబ సభ్యులు కర్ణాటక వలసలు పోవడం వల్ల కర్ణాటక ఆడపడుచుగా పిలువబడుతుందని హేమరెడ్డి మల్లమ్మ ఆలయ పూజారి వెల్లడించారు. ఈ గుడి అత్యంత పెద్ద స్తంభాలతో నిర్మించారు. గుడి లోపల హేమరెడ్డి మల్లమ్మ విగ్రహం పక్కన ఇప్పటికీ నీరు కారుతూ ఉంటుంది. ఈ ప్రవాహాన్ని మల్లమ్మ కన్నీరు అంటారు. అంటే మల్లమ్మ యొక్క సంతోషకరమైన కన్నీరు అని పిలుస్తారు. మల్లమ్మ మల్లికార్జున స్వామి భక్తురాలు. ఇక్కడ హేమరెడ్డి మల్లమ్మకు గుడి ఉంది. ఆమెకు ప్రతిరోజు పూజలు నిర్వహిస్తూ ఉంటారు. మల్లమ్మ కథ క్రీస్తుపూర్వం 14వ శతాబ్దం నాటిదని పూర్వీకులు చెప్తారు. మల్లమ్మ ఊరు శివపురం. ఆ ఊరికి మరో పేరు రామాపురం. శ్రీశైలం సమీపంలోని గ్రామం మరియు మల్లమ్మదే. శ్రీశైలం మల్లికార్జున స్వామి అనుగ్రహంతో తల్లిదండ్రులను జన్మనిచ్చింది మల్లమ్మ. చిన్నతనం నుంచి శ్రీశైలం మల్లికార్జున స్వామికి ఆమె గొప్ప భక్తురాలు. మల్లమ్మ పెద్ద అయ్యాక సిద్ధాపురం గ్రామానికి చెందిన హేమరెడ్డి కుమారుడు భరమారెడ్డితో వివాహం జరిగింది. తన భర్త ఇంట్లో కూడా మల్లమ్మ శ్రీశైలం మల్లికార్జున స్వామికి పూజలు చేస్తూ ఉండేది. అయితే మల్లమ్మ శ్రీశైలం మల్లికార్జున స్వామి పూజలు చేయడం అత్తమామలకు ఇష్టం ఉండేది కాదు. మల్లమ్మ పట్ల వారి కుటుంబ సభ్యులు అసభ్యపరంగా ప్రవర్తించేవారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గుళ్ళకు ఒక్కొక్క విధమైన ఆచార పద్ధతులు ఉంటాయి. కొందరు దీపారాధన చేసిన తర్వాతనే మిగతా పూజ కార్యక్రమాలు, పూజారు నిర్వహించే పద్ధతులు మన రాష్ట్రంలో చాలా ఉన్నాయి. అందులోని భాగంగా నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో మల్లమ్మ కన్నీరు ఆలయం వద్ద కర్ణాటక భక్తులచే దీపారాధన కార్యక్రమం నిర్వహించిన అనంతరం పూజ కార్యక్రమాలు మొదలు పెడతారు. అడవిటిరాజ వంశస్థురాలిగా చరిత్ర పేర్కొంటుంది. హేమరెడ్డి మల్లమ్మ కొన్ని అనివార్య కారణాల వల్ల శ్రీశైలం రావాల్సి రాగా ఇక్కడే వనవాసం చేశారని చెప్పుకుంటారు. సామాన్యంగా ప్రజలందరూ అనుకునేది హేమరెడ్డి మల్లమ్మకు సాక్షాత్తు శివుడు కొన్ని అగ్ని పరీక్షలు విధించగా ఆ అగ్ని పరీక్షలను హేమరెడ్డి మల్లమ్మ ఎదుర్కొని నిలిచారని, అప్పుడు సాక్షాత్తు శివుడు హేమరెడ్డి మల్లమ్మ ఎదురుగా ప్రత్యక్షమయ్యి వరాలు ఇచ్చారని చెప్తారు. మల్లమ్మ కన్నీరు గుడి వెనకాల ఉయ్యాల అండ్ రోకలి నిలబడితే కోరికలు తీరుతాయని చెప్పి చాలామంది నమ్ముతారు. ఇదే ఉయ్యాల. సో ఉయ్యాల్లో ఆ దేవతను ఊపుతా మనం అనుకున్నది అనుకుంటే కోరికలు తీరుతాయి. నెక్స్ట్ ఇదే రోకలి. ఇక్కడ 5 రూపీస్ ఇచ్చి రోకలు నిలబడితే మన మనసులో అనుకున్న కోరికలు తీరుతాయని నమ్ముతారు. చాలామంది ఇక్కడ ట్రై చేస్తూ ఉంటారు. మీరు వస్తే మీరు ఏమైనా కోరికను కూడా ట్రై చేయండి, వాళ్ళకి 5 రూపీస్ అయితే ఇవ్వండి. మల్లమ్మ కన్నీరు దేవస్థానం దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి 3 కిలోమీటర్ దూరంలో
మనకి నెక్స్ట్ పాలధార పంచదార ప్రదేశం అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళే దారిలోనే మనకి సాక్షి గణపతి దేవాలయం కూడా తగులుతుంది. మీరు ముందు దర్శించుకోకపోతే గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకి పాలధార పంచదార ప్రదేశం అయితే తగులుతుంది. సో ఇప్పుడు మన పాలధార పంచదార కోసం తెలుసుకుందాం. పాలధార పంచదార ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం నుంచి 4 కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక అందమైన సుందర ప్రదేశం. అనేక ప్రవాహాల కషాయానికి దారితీసే మెట్ల ద్వారా ఈ స్థలాన్ని చేరుకోవచ్చు. ఈ ప్రదేశం చుట్టూ ఉన్న అందమైన సహజ వాతావరణంతో పాటు ప్రవాహాల గజగజలాడడం ప్రతిబింబించడానికి మరియు విశ్రాంతి తీసుకోవడానికి ఇది అత్యంత సరైన ప్రదేశం. అంతేకాకుండా మధ్య ప్రవాహమైన పాలధార పంచదార పేరు హిందూ దేవుడైన శివుడి నుంచి ఉద్భవించింది. దీనికి ముఖ్యమైన మతపరమైన ప్రాముఖ్యత కూడా ఉంది. శివుని నుదుటి నుంచి ఉద్భవించిన ప్రవాహానికే ఆ పేరు వచ్చిందని నమ్ముతారు. పాల అంటే నుదురు మరియు ధార అంటే ప్రవాహం. ఇక్కడ శ్రీ ఆది శంకరాచార్యులు 8వ శతాబ్దంలో ధ్యానంలో ఉన్నప్పుడు ఇక్కడే ఉండేవారని నమ్ముతారు. అతను తన ప్రఖ్యాత కళాఖండం శివానంద లహరిని ఇక్కడే సృష్టించాడు. ఇక్కడ అతను మల్లికార్జున భగవానుడు వచనంలోని పద్యాల్లో ఉన్నాడు. అతను భ్రమరాంబ దేవిని సృష్టిస్తూ సృష్టించిన భ్రమరాంబ అష్టక అనే మరో వచనం కూడా ఉంది. అదే కారణంగా శారదాదేవి మరియు శ్రీ ఆది శంకరాచార్య విగ్రహాలు ఈ ప్రదేశంలో నిర్మించబడ్డాయి. ఇది సాధారణ పర్యాటకులకు కాకుండా చాలా మంది భక్తులకు ఆకర్షిస్తుంది. పాలధార పంచదార దగ్గర చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే పాలధార పంచదార రెండు వేరే వేరే కాదు, రెండు ఒకటే అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. వాళ్ళ కోసమే నేను ఒక TDS మీటర్ తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు పంచదార వాటర్ తీసుకొచ్చి మనం చెక్ చేస్తాం. సో ఈ పాలధార పంచదార టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 9 గంటల నుంచి ఈవినింగ్ 5 PM వరకు ఓపెన్ ఉంటుంది. ఇప్పుడు పంచదార వాటర్ అయితే చెక్ చేసాం. ఈ వాటర్ TDS మీటర్లో 30 వచ్చింది. 30 అంటే నార్మల్ ప్యూరిటీ కాదు, ఎక్సలెంట్ ప్యూరిటీ అనమాట. ఇప్పుడు పాలధార వాటర్ అయితే టెస్ట్ చేస్తున్నాం. ఇది 31, 32 వచ్చింది. అంటే సేమ్ ప్యూరిటీ అయితే సేమ్ రావాలి. సో చాలా డిఫరెంట్ వచ్చింది. ఇంకోసారి చెక్ చేస్తే 34, 35 కూడా వచ్చిందనమాట. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి, అది ఇది వేరే వేరే. సో ప్యూరిటీ కోసం చెప్పాలంటే ఈ కొండల్లోంచి వచ్చిన వాటరు అసలు మనం చెక్ చేయకూడదు. కానీ కొంతమంది కామెంట్ల వల్ల నేను అసలు పాలధార పంచదార వేరే వేరే అన్నది చూపించడానికే ఈ TDS మీటర్ చెక్ చేశాను. అంటే ఏంటి, రెండు ఒకటే అయితే సేమ్ రావాలి. నాకు పాలధార అయితే 32 వచ్చింది, పంచదార అయితే 30 వచ్చింది. ఒక్కోసారి పాలధార 35 కూడా వెళ్తుంది అనమాట. అంటే దీన్ని బట్టి చూడండి, వేరే వేరే వాటర్ అని చెప్పడానికి మాత్రమే TDSని చెక్ చేశాను. సో వాటర్ అయితే సేమ్ టేస్ట్ ఉన్నా కానీ వాటర్ అయితే డిఫరెంట్. సో ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ దూరంలో ఉన్న మనం శిఖరానికి అయితే ఇప్పుడు వచ్చాం. సో శిఖరం అయితే ఎక్కాలనుకుంటే 42 మెట్లు అయితే ఎక్కాలి. ఇప్పుడు శిఖరేశ్వరంలో ఉన్న శిఖరం యొక్క చరిత్ర తెలుసుకుందాం. శ్రీశైలంలో శిఖరేశ్వరం ఉంది. ఇక్కడికి నువ్వులు పట్టుకెళ్ళి నంది విగ్రహం దగ్గర పోస్తారు. పూర్వకాలంలో శివాలయంలో చరణంది ఉండేది. పూర్వం రోజుల్లో ఇప్పుడు ఉన్నంత వైద్య సదుపాయం ఉండేది కాదు. శివాలయం విష్ణువాలయం తప్పకుండా ఉండి తీరేవి. ఎవరైనా గర్భిణీకి అనుకోకుండా నొప్పులు వస్తే పట్టణానికి తీసుకువెళ్ళడానికి అవకాశం లేకపోతే అంతరాలయం మూసేసి ఉన్నా కూడా పరిగెత్తుకుంటూ అర్చకుడి దగ్గరకు వెళ్తే ఆలయ ప్రధాన ద్వారం తీసేవారు. ఈ బాధపడుతున్న గర్భిణి ఇల్లు ఎటువైపు ఉన్నదో అటువైపు చరణందిని తిప్పేవారు. ఈ చరణంది అటు తిరగగానే అటువైపు బాధపడుతూ ప్రసవం జరగకుండా ప్రాణాలు పోతాయేమోనని అనుకున్న వాళ్ళకి కూడా ఎందరికో సుఖ ప్రసవములు జరిగేవి. అందుకే అనేక శివాలయంలో చరణందు ఉండేది. శిఖరేశ్వరం కూడా మనం ఈశ్వరుని పడుతున్న బాధ నుంచి విముక్తం కావడానికి నువ్వులు వేసి తిప్పి శిఖరం చూడాలి. కానీ యథార్థమునకు శిఖరము నంది శృంగములలోంచి కనబడదు. మీరు భావన చేస్తూ కళ్ళు తెరచి అక్కడ చూడాలి. ఈ కన్నులు తెరిచి నంది శృంగములలోంచి చూస్తుంటే జగురు రంగుల్లో ఉన్న శ్రీశైలం మల్లికార్జున ఆలయ గోపురం మీద ఉన్న త్రిశూలంతో కూడి మెట్లుగా ఉన్న శిఖరం మీకు కనబడాలి. అలా కనబడిన వాడికి ఒక పునర్జన్మ ఉండదు. అందుకే శిఖరేశ్వర దగ్గర పరమాత్మ ఒక పరీక్ష పెట్టాడు. ఒకసారి అమ్మవారు, ఏమండి శిఖరేశ్వరం దగ్గరకు వచ్చి నందిని తిప్పి శిఖరం చూస్తే ఇక పునర్జన్మ లేకుండా మోక్షమునకు ఇచ్చేస్తారా అని. అప్పుడు శంకరుడు, శ్రీశైలం వచ్చిన వారందరికీ మోక్షం ఇవ్వను,
ఎవరికి ఇస్తానో నీకు చూపిస్తాను అని ఆయన ఒక వృద్ధ బ్రహ్మణ రూపమును స్వీకరించారు. ఒక వృద్ధ బ్రాహ్మణిగా పార్వదేవి వచ్చింది. ఇద్దరూ ఆ శిఖరేశ్వరం దగ్గరికి వచ్చారు. మెట్లు ఎక్కుతున్నారు. నంది శృంగములలోంచి చూస్తున్నారు. క్రిందికి దిగిపోతున్నారు. ఈశ్వరుడు అక్కడ చిన్న ఊబిని సృష్టించాడు. అందులో వృద్ధ బ్రహ్మణుడు దిగిపోతున్నాడు. ఆ ఒడ్డున ఉన్న వృద్ధ బ్రహ్మని మా ఆయన దిగబడిపోతున్నాడు, అందుకని ఎవరైనా ఒకసారి చెయ్యినిచ్చి పైకి లాగండి అన్నది. అందరూ గబగబగా వచ్చి చెయ్యి ఇవ్వబోయారు. అప్పుడు ఆమె మీలో పాపం లేనివారు పైకి లాగండి అంది. అప్పుడు ప్రతివాడు తను ఏదో పాపం చేసి ఉండకపోతాను అనుకుని వెనక్కి వెళ్ళిపోయారు. ఆ సమయంలో అటుగా ఒక వేశ్య కిందకి దిగుతుంది. ఈవిడ వేశ్య అని అందరూ అంటున్నారు. ఆవిడ దిగుతూ వచ్చి నేను లాగుతాను అన్నది. అప్పుడు పార్వతీదేవి, ఏవమ్మా అందరూ మాకు పాపం ఉందని వెళ్ళిపోతున్నారు, వాళ్ళ పాపం కంటే నీ పాపం గట్టిది కదా, అటువంటి అప్పుడు నువ్వు నా భర్తని ఎలా లాగుతావు అని అడిగింది. అప్పుడు ఆవిడ, శ్రీశైల శిఖరం దృష్ట్వ పునర్జన్మ విద్యతే, అమ్మా నేను ఇప్పుడు శిఖర దర్శనం చేశాను, మోక్షం రావాలంటే పాపం లేదు పుణ్యం లేదు, 2 0 అయిపోతేనే కదా మోక్షం, ఇప్పుడు నా ఖాతాలో పాపం లేదు పుణ్యం లేదు, అందుకని లాగుతున్నాను, నేను అర్హురాలని అంది. ఈవిడకు విశ్వాసం నిజంగా ఉన్నది. ఈవిడకు మోక్షం ఇస్తున్నాను అని శివుడు పార్వతికి చెప్పాడు. నంది శృంగములలోంచి చూడడం కాదు, అక్కడ ఉన్నది తన తండ్రులను నమ్మిన వాడు ఎవరో వానికి మాత్రమే మోక్షం ఇవ్వబడుతుంది. కాబట్టి శ్రీశైల క్షేత్రంలో అడుగుపెట్టిన వాడికి తన తల్లిదండ్రుల దగ్గర ఉన్నాననే భావన ఉండాలి. ఈ భావన పరిపుష్టమై మీరు శ్రీశైలం వెళితే మీకు అక్కడ ఎనలేని సౌభాగ్యం కలుగుతుంది. శిఖరేశ్వరం దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ చూడాల్సిన ప్రదేశం శ్రీశైలం డ్యామ్. ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ కోసం తెలుసుకుందాం. శ్రీశైలం పర్యాటకంలో ముఖ్యమైన భాగం శ్రీశైలం ఆనకట్ట. కృష్ణా నదిపై నిర్మించిన ఈ ఆనకట్ట శ్రీశైలం పట్టణానికి 13 కిలోమీటర్ దూరంలో ఉంది. నల్లమల కొండల్లో ఉన్న శ్రీశైలం డ్యాము దేశంలోనే 2వ అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టుగా ప్రగల్భాలు పలుకుతుంది. ఇప్పుడు శ్రీశైలం ఆనకట్ట నిర్మాణం కోసం తెలుసుకుందాం. శ్రీశైలం ఆనకట్ట సముద్ర మట్టానికి 300 మీటర్ల ఎత్తులో ఉంది. దీని ఎత్తు 145 మీటర్లు మరియు పొడవు 512 మీటర్లు. శ్రీశైలం డ్యాములో 12 రేడియల్ క్రెస్ట్ గేట్లు ఉన్నాయి. ఇది 178.74 TMCFT మరియు 885 అడుగుల నీటి మట్టం వరకు కలిగి ఉంటుంది. నది ఒడ్డుకు ఎడం వైపున 6 రివర్సిబుల్ 150 మెగావాట్ల ఫ్రాన్సిస్ పంప్ టర్బైన్స్ ఉండగా కుడివైపున 7 110 మెగావాట్ల ఫ్రాన్సిస్ టర్బైన్ జనరేటర్లు ఉన్నాయి. ఇప్పుడు శ్రీశైలం ఆనకట్ట చరిత్ర కోసం తెలుసుకుందాం. శ్రీశైలం డ్యామ్ నిర్మాణం 1966లో పవర్ ప్రాజెక్టుగా ప్రారంభమైంది. 1981లో ఆనకట్ట నిర్మాణం పూర్తయింది. శ్రీశైలం డ్యామ్ను నిర్మిస్తున్నప్పుడు దాదాపు 102 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. 1987 సంవత్సరంలో 2వ దశ నిర్మాణం పూర్తయింది మరియు అదనపు 770 మెగావాట్ల శక్తిని ఉత్పత్తి చేయగల సామర్థ్యంతో డ్యామ్ను బహుళ ప్రయోజన ప్రాజెక్టుగా మార్చబడింది. అయితే 2009లో కృష్ణానదిలో అధిక నీటి ప్రవాహం కారణంగా శ్రీశైలం డ్యాము కూడా నీరు చేరింది. నాగార్జున సాగర్ డ్యామ్ దిశలో ఎగిరిపోవడంతో విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించలేకపోయింది. శ్రీశైలం ఆనకట్ట ఇప్పుడు సుమారు 2000 చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో నీటిని అందిస్తుంది. ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ చూడడానికి వస్తే ఎప్పుడు ఏ టైంలో వస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. నవంబర్ నుంచి మార్చి వరకు శ్రీశైలం డ్యామ్ సందర్శించుకోవడానికి ఉత్తమ సమయం. డ్యామ్ పగలు మరియు రాత్రి అంతా తెరిచి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ హైదరాబాద్ నుండి శ్రీశైలం రోడ్డు మీదుగా ఆనకట్టుకు వెళ్ళే మార్గం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసివేయబడుతుంది. అందువల్ల పర్యాటకులు తమ ప్రయాణాన్ని అనుగుణంగా ప్లాన్ చేసుకుని చూడాలి. శ్రీశైలం డ్యాము ఎలా చేరుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీశైలం ఆనకట్ట శ్రీశైలం బస్టాండ్ నుంచి 14 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇది మహబూబ్ నగర్ మరియు కర్నూలు జిల్లాల మధ్యలో ఉన్న నల్లమల కొండల్లో ఉంది. పర్యాటకులు శ్రీశైలం లేదా హైదరాబాద్ నుంచి డ్యాముకు ప్రైవేట్ ట్యాక్సీని అద్దెకు తీసుకోవచ్చు. శ్రీశైలం ఆనకట్ట మరియు సమీప పట్టణాల మధ్య అనేక సాధారణ బస్సులు కూడా నడుస్తూ ఉంటాయి. ఆ బస్సు ఎక్కినా సరే మీరు వచ్చి చూడొచ్చు. కారులో వస్తే మాత్రం మీకు బాగా డ్రైవింగ్ వస్తేనే పైకి రావాలి. ఎందుకంటే ఇక్కడ ఘాట్ రోడ్లు చాలా భయంకరంగా ఉంటాయి. ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్స్ మాత్రమే కారు డ్రైవ్ చేస్తే చాలా మంచిది. సో నేను చెప్పిన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
సో వీడియో కానీ నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి దేవుళ్ళు గుళ్ళు కోసం, వాటి చరిత్ర కోసం నా ఛానల్లో వీడియోస్ పెడతా ఉంటాను. సో మీకు నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.